ఈ ఆకృత్యాలకి అఘాయిత్యాలకి పాల్పడుతున్నటువంటి టీడీపీ సోషల్ మీడియా మీద ఎందుకు కేసులు నమోదు చేయరని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ తోడేళ్లని సృష్టించింది కూడా తెలుగుదేశం పార్టీనే కదా. ఐటీడీపీ పార్టీని సృష్టించింది నారా లోకేష్ గారే కదా. మీరు వాళ్ళని పెంచట్లేదా? వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదా? వాళ్ళని పోషించట్లేదా? ఇష్టం వచ్చినట్టు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా అబద్ధపు న్యూస్ని ప్రసారం చేయట్లేదా? తెలుగుదేశం సోషల్ మీడియా సైకోల బారిన ఎంతమంది పడుతూ ఉన్నారు? ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు? వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయట్లేదు? అసలు మీరు చెప్పండి. ఈ అంశాల మీద కూడా పోలీస్ శాఖ దృష్టి సారించాలి, సమాజం కూడా దృష్టి సారించాలి. సమాజం కూడా దృష్టి సారించాలి. కావాలంటే ఒకసారి మీకు కూడా గుర్తు చేస్తాను. ఒకసారి ఆ వీడియోస్ కొన్ని ప్లే చేయండి. ఎక్కడైనా సరే సమాజంలో మహిళల్ని గౌరవించే విధంగా కానీ, వాళ్ళకి ఎక్కడైనా సరే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగానే ఒక్కడైనా మాట్లాడారా? సభ్య సమాజం తల దించుకునేలా మాట్లాడారు వీళ్ళందరూ. దళిత వర్గానికి చెందినటువంటి మాజీ హోంశాఖ మంత్రి సుచరిత గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడారు చూడండి. ఈ రోజున ఒక గౌరవప్రదమైనటువంటి పోస్టులో ఉన్న రయ్యన్ పాత్రుడు గారు గతంలో ఏ విధంగా మాట్లాడారు? ఇంకొకసారి ఒక మహిళా అధికారి కనుక చెప్పిన మాట మీద నిలబడకపోతే బట్టలు ఊడదేయాలని చెప్పి మాట్లాడారు. అయ్యన్ పాత్రుడు గారు మాట్లాడారు. అయ్యన్ని అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఎంత దారుణంగా మాట్లాడారు చూడండి. మహిళల్ని జోడు తీసుకొని కొడతానని బుచ్చే చౌదరి గారు మాట్లాడారు. కిరాకార్పి అయితే హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా, వెంకన్న స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా ఆడు మాటలు ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి. సీమరాజు అసలు సభ్య సమాజం ఎవరైనా సరే ఆ మాటలు ఎన్నగలరా? మహిళల్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళు చూడండి. చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి, నారా లోకేష్ గారు తయారు చేసినటువంటి వ్యక్తి ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఎంత దారుణంగా మాట్లాడారు చూడండి ఒకసారి. చేబ్రోల్ కిరణ్ కూడా అరెస్ట్ అయిన సమయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వల్లనే ఇలా మాట్లాడని చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారి పేరే కదా చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టరా? చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టరా? ఈ ఐటీడీపీ సైకోలు, ఈ తోడేళ్ల సృష్టికర్తలు ఎవరో తెలుగుదేశం పార్టీ కాదా? నారా లోకేష్ గారు కాదా? వారిపై ఇంతవరకు ఒక్క కేసైనా నమోదు చేశారా? ఏమనంటే చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ చేశామని చెప్తా ఉన్నారు. అదొక ఉదాహరణ పెట్టుకొని మిగతా అన్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? వ్యక్తిత్వ హసనం అనేది తెలుగుదేశం పార్టీ జీన్స్లోనే ఉంది. అది వారి క్రోమోజోమ్లోనే ఉంది. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్తో మొదలయ్యి ఇప్పటి వరకు కూడా క్యారెక్టర్ అసాసినేషనే వాళ్ళ ప్రధాన ఎజెండాగా తీసుకుంటారు. వాళ్ళ ప్రధాన ఎజెండాగా తీసుకుంటారు. ఈ రోజుకి కూడా వాళ్ళ జీన్స్లో అదే ఉంది, అదే కొనసాగుతూ ఉంది. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేదు. ఏ పని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు. అందుకని ఏం చేస్తారు? ప్రజల దృష్టిని మరల్చడానికి ఇట్లాంటి సైకోలని, తోడళ్ళని పెట్టుకొని ఇష్టానుసారం వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతూ ఉంటారు వాళ్ళు. వీటి మీద కేసులు ఎందుకు పెట్టరు? సైకో అనే పదం వాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆయన మీద మరి కేసులు పెట్టాలి కదా. చెప్పండి, ఆయన మీద కేసులు పెట్టాలి కదా. ఎవరు ఎందుకు మాట్లాడరు? మీ పార్టీ నాయకులు, మీ సోషల్ మీడియాలో ఉండేటువంటి వ్యక్తులు, మీ యూట్యూబ్ ఛానల్స్ నడిపేటువంటి వ్యక్తులు ఇంత దారుణంగా మాట్లాడుతుంటే
మరి ఎందుకు మీరు కేసులు నమోదు చేయరు? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి యాజమాన్యానికి కానీ సంబంధం లేనటువంటి కృష్ణంరాజు గారు అనేటువంటి జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలను పట్టుకొని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, సాక్షి యాజమాన్యం మీద, భారతీరెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం ఏంటి? మీరు దుష్ప్రచారం చేయడం ఏంటి? గతంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా అని మాట్లాడారు కదా. మరి ఆయన మీద కూడా కేసులు పెట్టాలి కదా మీరు. తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియాలో కానీ యూట్యూబుల్లో కానీ ఇష్టానుసారం బూతులు మాట్లాడుతూ ఉన్నారు, వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయరు? ఎందుకు నమోదు చేయరు? అమరావతి మహిళలు కూడా మరొక మహోద్యమం చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. చేస్తామంటున్నారు, సిద్ధంగా ఉండాలి. దేనికో తెలుసా? ఇప్పటికే 32,000 ఎకరాల పైన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. మీకేదో మంచి చేస్తారని భావిస్తున్నారు. మీకు మంచి ఏం జరగదు. మిమ్మల్ని ఏ విధంగా ముంచేయాలి, మీ భూములు మొత్తాన్ని చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకి, కొన్ని బినామీ కంపెనీలకి ఏ విధంగా పప్పు బెల్లల పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు. రెండో ఫేజ్ కింద మరొక 45,000 ఎకరాలు తీసుకోవడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. మీరు అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో అభివృద్ధి రాదు, అభివృద్ధి ఫలాలు రావు. కాబట్టి మీరు మోసపోవడానికి, మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ప్రయోజనాలు అందవని తెలియడానికి మరికొంత సమయమే ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద మరొక ఉద్యమం చేయడానికి, మిమ్మల్ని మోసం చేసినందుకు, మీకు అబద్ధాలు చెప్పినందుకు, మీ భూముల్ని కాజేసినందుకు, కాజేసి తెలుగుదేశం పార్టీకి, ఆయన బినామీ కంపెనీలకి ఇచ్చుకుంటున్నందుకు మీరు ఖచ్చితంగా మరొక ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీరు సిద్ధంగా ఉండాలి. అలాగే రాష్ట్రంలో చాలామంది మహిళల మీద కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా అఘాయిత్యాలు, ఘోరాలు, అత్యాచారాలు జరిగినాయి కదా. వీటి మీద ఎందుకు స్పందించరు? ఎందుకు స్పందించరు? 2 రోజుల కింద కూడా సత్యసాయి జిల్లాలో ఒక బాలిక మీద తెలుగుదేశం పార్టీకి చెందిన 14 మంది 6 నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే ఇంతవరకు డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు కూడా కనీసం స్పందించలేదు కదా. మీరు అంటే దళిత మహిళలు అయితే మహిళలు కాదా? గొట్లవల్లేరు ఘటన జరిగింది కదా. చాలామంది ఆడపిల్లలు బయటకు వచ్చి బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారని చెప్పారు కదా. మరి ఆ మహిళలది ఆత్మగౌరవం కాదా? అప్పుడు మీరు అందరూ ఎందుకు స్పందించలా?